నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. యువత దేశం పట్ల సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉన్నప్పుడే మానవతా విలువలు తెలుస్తాయి అని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం SR7 టీవీ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను లక్కిరెడ్డిపల్లి మండల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా ఐక్యతతో మెలుగుతూ కొత్త ఆలోచనలతో నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్లాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా భారతదేశ భావి పౌరులైనటువంటి యువత దేశం పట్ల భక్తి గౌరవం కలిగి మంచి అలవాట్లతో తమ భవిష్యత్తును విద్యారంగంలో నైపుణ్యతను సాధిస్తూ వారి భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలని, చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని, వాహనాల్లో వెళ్లేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురి కాకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి మీ జీవితానికి రక్షణ కల్పించుకోవాలని కోరారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు SR7 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్స్ను మరి మన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మరి SR7 టీవీకి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి అనేది మనము మన సబ్ ఇన్స్పెక్టర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాను. నమస్తే మేడం. అది మన ప్రజలకు మన సమాజానికి మేలు జరగాలంటే మరి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ మధ్య వారధిగా ఉండి మరి మా మీడియా ఛానల్స్ అన్నీ కూడా పనిచేస్తుంటాయి. మరి మీరు మా SR7 టీవీకి అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తే మరి ముందుకు వెళ్తుంది అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి మేడం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా నూతన సంవత్సరంలోకి నూతన కోరికలతో, నూతన ఆకాంక్షలతో, నూతన ఉద్దేశాలతో ప్లస్ నూతన సంకల్పాలతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాటిని నెరవేర్చుకోవాలని కూడా ఆశిస్తున్నాను. సో మారుతున్న సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు, వాటిని అమలు చేయడంలో మార్పులు మేము తీసుకొచ్చినప్పటికీ ప్రజల తరపు నుంచి కూడా అదే విధమైన అవగాహన ప్లస్ కోఆపరేషన్, అంటే అందరూ కలిసి వాటిని అమలు చేయడంలో ముందుకు వస్తేనే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తిగా వాటి యొక్క సాధికారత ఉంటుందని నా యొక్క ఉద్దేశం. మేడం, ఇప్పుడు సమాజంలో మామూలుగా మన దేశానికి మరి భారత పౌరులుగా ఉండేటువంటి విద్యార్థులు కానీ మరి వారు చేసేటువంటి కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి మేడం? అలాంటి వాటి కోసం అంటే ఫస్ట్ అయితే వాటి గురించి తెలుసుకోవాలి. వాటి బారిన పడకుండా ఉండడం కోసమే ప్రత్యేకమైన చట్టాలు వచ్చినాయి. మేము కూడా దానికోసమే కృషి చేస్తున్నాం. మీకు తెలుసో లేదో అన్నమయ్యలో ఇప్పుడు కొత్తగా డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఎస్పెషల్లీ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ ఇంటీరియర్ ప్లేసెస్ మీద పెట్టించి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్లో ఎలాంటి సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయా స్పెషల్గా ఫోకస్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు కూడా మంచి ఉన్నతమైన ఉద్దేశాలు, లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించుకోవడం ఎట్లాగో ఆలోచించాలి. కానీ ఈ ఈజీ మనీ ఎర్నింగ్స్ ఈ సైడ్కి వెళ్ళి ఈ ఆన్లైన్లు ఇలాంటి మోసాలు ప్లస్ ఈ డ్రగ్స్ అలాంటివి అలవాటు చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలి. ప్లస్ మంచి లైఫ్ని సాధించాలంటే ఎట్లా వెళ్ళాలో ఆ పద్ధతిలో మంచి చెడుని ఆలోచించి ముందుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. వాటి బారిన పడితే మేబీ పడకూడదని మేము ఆలోచిస్తాము. ఒకవేళ పడినా కూడా ఎలాంటి రియలైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ వాటికి లీగల్ ఎయిడ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి. అన్ని అవకాశాలు ఇప్పుడు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు తక్కువైపోయారు అనమాట. కాబట్టి అలాంటి వాటిలోకి ఎవరు వెళ్ళొద్దండి, వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దండి. అంటే ఈ యాప్స్ ఆ చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉన్నాయి మేడం. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అలాగే జరిమానాలు కూడా విధించడం జరుగుతూ ఉంది. మరి ఈ మాసంలోనే రోడ్డు భద్రతా వారోత్సవాల మాసంలోనే మార్పు రావడం లేదు మేడం.
దాని మీద మీరు ఇచ్చేటువంటి సందేశం. అదే ఆలోచించండి, మేము చట్టాలను అమలు చేస్తున్న మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచే కదా. వాళ్ళ అలవాటు వాళ్ళు చేయట్లేదు. మరి మేము ఎంత చెప్తున్నా హెల్మెట్ లేకుండానే డ్రైవ్ చేస్తారు, ఫోన్ యూజ్ చేస్తూనే డ్రైవ్ చేస్తారు, ఇంకా ఘోరంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేస్తారు, ఇంకా ఘోరంగా రీల్స్ చూస్తూ బైక్ డ్రైవ్ చేస్తారు. వాళ్ళకి మేము చెప్పే విధంగా చెప్తున్నాం, ఇంకా కఠినంగా శిక్షలు వేస్తున్నాం, జరిమానాలు వేస్తున్నాం. డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎక్కువ వచ్చి ఫైన్స్ వేసి కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిలింగ్కి పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. బట్ అవన్నీ మీరు అన్నట్టు 100% ఖచ్చితంగా ఎఫిషియెంట్గా ఉండాలంటే ప్రజల తరపు నుంచి కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి. మనం ఈ పని చేయకూడదు, ఇది మన కోసము. ఫస్ట్ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉండాలి కదా. మన కోసం ఒక ఫ్యామిలీ ఉంది, మన పిల్లలు ఉన్నారు, మన దగ్గర నుంచి కదా నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారు. అలాంటి మినిమం కామన్ సెన్స్ వాళ్ళు యూజ్ చేస్తేనే అది 100% ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఎందుకు అంత ప్రజల్లో నిర్లక్ష్యం అనేది ఉండాలి మేడం? అందరూ కూడా ఎడ్యుకేటర్సే, ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తారు మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముందండి, తల్లిదండ్రుల పెంపకంలో ఏమైనా తేడాలు ఉంటాయా? అట్లా ఏ తల్లిదండ్రులు బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. కాకపోతే కొన్ని బయట ఉన్నవి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని అలవాట్లు, ఈ టీవీ ఈ షోస్, కొన్ని ఫ్యాషన్స్ అన్న, కొన్ని సింగిల్ రైడ్లో రైడ్ చేయడమనో, సైలెన్సర్ బీకేస్ రైడ్ చేయడమనో, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, ఇప్పుడు కొన్ని ఫ్యాషన్ అని అనుకోవడం వలన, ఇలాంటి వాటి వల్ల అంటే కొంత ఆలోచించే విధానం వేరుగా ఉండడం వల్ల తప్పితే ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెడిపోవాలనో లేకపోతే ఈ దారిలో ఉండాలనో ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు మన బిడ్డలు మంచిగా ఉండాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలని కోరుకుంటారు. కాకపోతే ఎంతో కొంత మనం పొద్దున్న లేసి నైట్ వరకు మనకున్న బిజీ షెడ్యూల్లో మన వర్క్ దీనిలో పడిపోయి వాళ్ళని గమనించడం మానేస్తాం. కొంచెం వాళ్ళని కూడా గమనిస్తే కొంతవరకు తగ్గుతాయని నా ఉద్దేశం. మేడం, ఇప్పుడు త్వరలో మనకు జాతరలు అనేటువంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి. ఈ జాతరల సందర్భంగా కూడా నిబంధనలు అనేటివి పాటించడం సక్రమంగా, ఈ చాందీలు కట్టడంలో కానీ, మరి బాలసంచాలు పేల్చడంలో కానీ, ఇలాంటి వాటికంటే మీరు ఇచ్చేటువంటి సందేశం మేడం? చాలా ప్రమాదాలు కూడా గురి అవుతా ఉన్నారు. దీని మీద మీరు ఇచ్చే సందేశం? ఎక్కువ హైట్ కట్టడము, చాందీలు, మరి ఎలక్ట్రికల్ లైన్లకు తగిలి షార్టేజ్ వచ్చి ఫైర్ కావడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కూడా చాలా మంది ప్రమాదాలకు గురి కావడం జరుగుతూ ఉంది. దీని మీద మీరు ఇచ్చే సందేశం మేడం? మేమైతే అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వము. ఓకే, ఈసారి పర్మిషన్ కూడా రిస్ట్రిక్ట్ చేద్దాము. మీరు అన్నట్టు ఆ వెహికల్ లైసెన్స్, వాడి ఇన్సూరెన్స్ ఇవన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి ఇస్తాము. ఇంకా టపాసులు ఇవన్నీ కూడా మీరు అన్నట్టు అధిక మించి పోకుండా ఎంతవరకు అయితే లిమిట్ ఉంటుందో అంతవరకే పెట్టిస్తాం. జనసమూహం లేని చోట్ల అలో చేస్తాం, మిగతా వాటిలో అలో చేయకుండా కట్టుదిట్టంగా మేము రిస్ట్రిక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.